ఇక మేము వద్దు అనమాట. మేమైతే ఇప్పుడు తాండూరు భూకైలాస్ అయితే శివాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఇంకా మొదటి అయితే అన్ని వంటలు చేసింది. మేము వంట కూడా కట్టుకొని పోతున్నాం ఆడికి. మేమే లేట్ అనమాట. మేము ఇప్పుడే వచ్చినాం. ఇక ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. సో మేమైతే ఇప్పుడు ఈ 2 ఆటోలలో అయితే పోతున్నాం అనమాట. ఇక పిల్లలు చూడే హాయ్ చెప్పు. మా అక్క ఏ జరిగే మా అక్క మా అన్న స్వామి పట్టిది హాయ్ చెప్పు. ఎడికోతున్నావు గట్టి చెప్పురా. ఉట్టేప్పుడు మాట్లాడతావు కదా. చెప్పురా ఇప్పుడు చెప్పు. భూకైలాస్ గుడికి పోతున్నావా? అత్త ఎడిపోతుంది అడుగు. పెద్ద అత్త మీరు కూడా అడిగి పోతారా? మీ పిల్లలు లేరు మరి. మీ ఆయన ఏడి? మా పొట్టి చూసినావా? అక్కడ పాట అయిపోయింది ఇప్పుడు. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అత్త మధ్యలో కూర్చుంది. భూకైలాస్ టెంపుల్కి పోతున్నావా? నువ్వు స్కూల్కి ఎందుకు పోలేవు? ఫస్ట్ చెప్పు స్కూల్కి ఎందుకు పోలే? గుడికి ఎవరెవరు పోతురు? మా మమ్మీ, మా డాడీ, మా నాన్న, మా తమ్ముడు, మా డాడీ, మా బిడ్డక్క, ఇంకా దీపావ, ఇంకా శివ, దీపావ. సో మేమైతే ఇప్పుడే టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇగో మొత్తం వెనుక బ్యాక్ మొత్తం ఇగో. హాయ్ 3 గంటలు అయితే పట్టింది. ఆటోలో కూర్చొని కాళ్ళ నొప్పులు వచ్చినాయి. పాపం ఇక మా అమ్మ నీకు ఆటోలో కావాలి పెట్టి పోతున్నాం అనమాట. 2 ఆటోలు ఉన్నాయి, ఒకటి కూడా కాదు. అందుకే మా అమ్మని 2 ఆటోలకు కావాలన్నమాట. 2 ఆటోలకు కావాలి. ఇగో పాప మా అమ్మ కూర్చుంది మా అమ్మ. మేమందరం అయితే దర్శనానికి అయితే పోతున్నాం అనమాట. ఇక బాగా వేడాక బావందులకి రాలేడిగా అయిపోయింది. ఇక రాలేడిగా దీంట్లో మా చిన్న ఒక్కతే మిస్ అయింది అనమాట. మేమందరం వచ్చినాం. ఇంకో మా సార్ అగో మా అన్న 3 గంటలు వచ్చినాం మనం. మేమైతే 3 గంటలు పట్టింది. 11 గంటలకు వెళ్ళాం. 2 అయింది. చల్ మేమైతే ఇప్పుడు అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయినాం అనమాట. సో ఇంకా కానీ మాకైతే అసలు ఈరోజు అంతా పొద్దున 9 నుంచి బయట జర్నీ సరిపోతుంది మాకు. కానీ మస్తుంది. ఏ మాటకు ఆ మాటనే కానీ మస్తుంది. నడవండి. ఓం నమః శివాయ. ఓకే ఇలా టికెట్స్ అనమాట. టికెట్స్ తీసుకోవాలి. మేమైతే ఈడికి రావాలి ఇప్పుడు మనం. విగ్రహాలన్నీ కవర్ కావాలి.
ఇలా వచ్చినాం చుట్టూ వచ్చినాం. వచ్చేసినాం. రండి దాన్ని ఎత్తుకోవాలి కొట్టి గైడ్ పెట్టి కాలు రైట్ ఫుల్ వాటర్ లోపల కొట్టి అది అనిపించే చూసిన పిల్లలని ఒక్కొక్కరు నేను దీరం దించు అన్నట్లు ఎక్కిపోయావు శివ. ఓం నమ శివ. దిగు శివాయ. ఓం నమ శివాయ. వీళ్ళు చూడు. ఓం నమ శివాయ. సో మాకైతే ఇప్పుడే దర్శనం అయిపోయింది అనమాట. మేము బయటికి వచ్చినాము. ఇక మా వాళ్ళు అయితే ఫోటోషూట్ తీసుకుంటారు. హాయ్ బుట్టి బబ్బులు. దర్శనం మాత్రం సూపర్ అయింది, చాలా బాగా. ఇక ఈడవాడు ఇక మాకైతే ఇప్పుడే ఇక బయటికి వెళ్ళామన్నమాట. హాయ్ గుండు. మాకైతే ఇప్పుడే దర్శనం అయిపోయింది అనమాట. బయట అన్ని విగ్రహాలు, పైన శివుంది అనమాట. బయటికి వస్తే మనకి అన్ని విగ్రహాలు కనిపిస్తాయి. చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని విగ్రహాలు ఉన్నాయి. అన్ని విగ్రహాలు అన్నమాట. అంటే మన పంచాయతీ టైప్ లాగా విగ్రహాలు. శివ పార్వతులు ఇక్కడ కూడా. మాకైతే దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఫుల్ హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా బాగుంది దర్శనం అయితే. కానీ ఇక్కడ విగ్రహాలు అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ స్కూల్ది ఉందన్నమాట. అక్కడ
అక్కడ ఏం లేదక్క. ఇక్కడ రండి, ఇక్కడ రండి. ఇగో చూసినా అమ్మ వదిన బట్టల బ్యాగ్లు అన్ని మోసుకొని తిరుగుతుంది. మాకు ఆడిపోయి తీసాచి 2 చెట్ల మధ్యలోకి వెళ్ళి జూమ్ చేయి. జూమ్ చేయి. ఇందులో నుంచి వెళ్ళాలన్నమాట లోపల నుంచి దర్శనానికి. సో మాకైతే దర్శనం అయితే అయిపోయింది. ఇవన్నీ ఇవి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మొత్తము. ఇట్లనే వెళ్ళిపోతారు రౌండ్గా. సైడ్ జరుగు. అదేంటి ఫ్రెండ్స్ చేతికి బ్యాండ్ అది ఎక్కడిది? దీర్బాదా ఉండిలో కానుకలు వేయాలని కూడా నేను ఇస్తున్నాను. అన్నీ తీయాలి స్వామి. ఏమనుకున్నావు? సుబ్రహ్మణ్య స్వామి, పార్వతి, శివుడు, గణేష్. దా బయటికి వచ్చిన తర్వాత మనకి డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. అవైన తర్వాత ఇక్కడ అన్నీ చూస్తే ముంగట్నే ఇవన్నీ విగ్రహాలు ఉంటాయి. అన్ని విగ్రహాలు అన్నమాట ఇక్కడ. ఇక్కడ చూస్తే రైతు దున్నుతున్నట్టుగా ఉంటుందన్నమాట. ఆవులు రైతు దున్నుతున్నట్టుగా ఉంటుంది ఇక్కడ. జింకలు. గుండు బాబు డ్రెస్ ఏడ చేంజ్ చేసుకున్నా రూమ్లోనా? ఇకమ్మ పట్టిది ఇంకో ఇక్కడ ట్రాక్టర్ ఉంది. అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ విగ్రహాలు. అంతా చాలా ప్రశాంతంగా ఉంది తెలుసా గుడికి అయితే. అబ్బా అసలు మస్తు ప్రశాంతంగా ఉంది. చెట్లు, సపోటా చెట్లు, ఇంకో సపోటా పండ్లు అయినాయి చెట్టుకి. సో సపోటా పండ్లు కూడా అయినాయి అన్నమాట చెట్లకి. ఇంకో ఈడొకటి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. రండి, అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారు సో ఇక్కడ విగ్రహాలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అంత దూరం నుంచి వచ్చినాం కదా, ఇక్కడికి రాగానే ఎక్కడ లేని ఫీలింగ్ వచ్చేసింది మాకైతే. నామాలు పెట్టుకోండి. పెద్ద ఉందా? విభూది ఉందా? విభూది ఉంటే పెట్టుకో. ఇట్లా అన్నా కొట్టు, అన్న కొట్టు. అన్న ఎగిరి కొడుతున్నాడు, అందుతలేదు. అది కొడతావా? దామలా అట్లా చూస్తే ఎట్లా? ఏనుగులు విగ్రహాలు. ఇది మన హోమం చేస్తాం చూడు, సేమ్ అలాగే ఉంది. ఏం తెంపియాలి నీకు? ఏం తెంపియాలి?
చెప్పు చెప్పు ఏం కావాలి చెప్పు నువ్వు. స్కూల్ లాగా అనమాట ఇది విగ్రహాలు. టీచరును స్టూడెంట్స్ స్కూల్ టైప్ ఇది విగ్రహాలు. ఇంకా చదువుకుంటున్నట్టు ఇదిగో ఆలు చాలా బాగుంది. ఇంకో మా అక్క వాళ్ళు చూడండి ఏ విగ్రహాన్ని వదలట్లేదు, టకా టకా ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. ఇంకో లోపల అన్ని విగ్రహాల దగ్గర దిగారు, ఇప్పుడు మెయిన్ గేట్ దగ్గర ఇంకో ఇక్కడ కూడా దిగుతున్నారు. ఏందక్క ఫోటోలు. సో మేమైతే ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చినాం అన్నమాట. సేవలాల్ మహారాజ్ అట. పక్కన అమ్మవారి గుడి. అన్నీ పక్కకే ఉంది, శివాలయం పక్కకే ఉంది గుడి. సో చాలా బాగుంది, నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నాకైతే ఇంకా చాలా బాగా అనిపించింది కాబట్టి, ప్రశాంతత అనిపించింది కాబట్టి. ఈడ హోమం అది కొబ్బరికాయ ఇక్కడ అన్ని అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. అన్ని అమ్మవారి విగ్రహాలు చాలా చాలా పెద్దగా ఉన్నాయి. అమ్మవారి విగ్రహాలు నైట్ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది. ఇంకో కొబ్బరి చెట్ల కింద అమ్మవారి గుళ్ళు చాలా బాగున్నాయి. అవే అనుకుంటా స్వామి, అన్నీ అమ్మవారి గుళ్ళు అన్నీ. ఇంకో ఎంత మంచి పచ్చ పచ్చ చెట్లు, మస్తుంది. గుడి అయితే బాగుంది. ఆంజనేయుల విగ్రహం అగో చాలా పెద్దది. ఆంజనేయుల విగ్రహం. ఓహో వాటర్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహాలే. ఇక్కడ కూడా అన్ని అమ్మవారి విగ్రహాలే ఉన్నాయి. బాగుంది కదా అక్క గుడి. నవగ్రహాలు ఇవి. ఇక్కడ అన్నీ ఈ విగ్రహాలు ఉన్నాయి. నరసింహస్వామి, రాముడు, ఇవన్నీ అన్ని విగ్రహాలు ఇక్కడ.
ఆ పక్కనే శివాలయం, ఆ పక్క గుడి, నాగదేవతలు విగ్రహాలు. కలిసిపోయింది మా అక్క కూర్చుంది ఈడ. వైన్ మస్తు ఎంజాయ్ చేసినాం కదా, సూపర్.